తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టు ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదిక కోర్టుకు సమర్పించడంతో పాటు ప్రభుత్వానికి కూడా కొన్ని ఫైండింగ్స్ని గుర్తించి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని, ఏకసభ్య కమిటీని నియమించింది, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ నేతృత్వంలో. ఆ కమిటీ తాజాగా ఒక రిపోర్టుని ప్రభుత్వానికి అందజేసింది. ఆ రిపోర్ట్లో ఏముంది, ఏం చెప్పింది ఆ రిపోర్టు, దానికి సంబంధించి మా చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ గారిని అడిగితే చేసుకుందాం. సార్ చెప్పండి, దాంట్లో అసలు ఏమిటి ఆ నివేదికలో ఏం ఫైండింగ్స్ ఇచ్చింది ప్రభుత్వానికి? ఇప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి వెళ్ళింది. ఇది మొత్తం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద తర్వాత చాలా పోస్ట్ మార్టం జరిగినాయి. దీంట్లో క్లియర్ కట్గా అది లేదు, కల్తీ లేదని, ఇది లేదని, అసలు ఆవు నెయ్యే కాదని ఏదేదో చెప్పేశారు. అయిపోయింది. అసలు ఆ ఫైండింగ్స్ అన్నీ పక్కన పడేసి వీళ్ళు అసలు ఏమి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారో గవర్నమెంట్లో ఆయన నిన్న ఇచ్చిన నివేదిక సాయంత్రం వచ్చి నిన్న దినేష్ కుమార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సీఎంకి తర్వాత చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ ఇచ్చారు. సరే అది కాన్ఫిడెన్షియలో, మరి అది తర్వాత బయటకు ఎప్పుడు వెలువడతారో తెలియదు. కానీ మామూలు విశ్వసనీయ సమాచారం మన భాషలో చెప్పాలంటే దాని ప్రకారం అశోక్ సింఘాల్ అప్పుడు ఈఓగా ఉన్న ఆయన మీద ఆయన దోషం చేస్తూ ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన ఒక్కడే కాదు, ఆ రోజున్న అకౌంట్స్, ఆ హెడ్, ఇట్లా మొత్తం ముగ్గురు మీద ఏదో దాంట్లో వాళ్ళని కూడా దోషులుగా తేలుస్తూ ఆయన కమిటీ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్తున్నారు. అందులో మేజర్గా ఏంటంటే ఎలిగేషను, అప్పుడు ఏదైనా సరే ఒక పాలసీ డెసిషన్ తీసుకునేది టీటీడీ బోర్డులో మెంబర్స్ అందరూ కూర్చొని దాని మీద మనం ఇట్లా చేయాలని ఏదో ఏ మెంబర్ అయినా దాని మీద రికమెండేషన్స్ తేవచ్చు. లేదా చైర్మన్కి అక్కడ ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే లోకల్ ఎమ్మెల్యేనే కాకుండా అక్కడ టీటీడీ చైర్మనే ఇంపార్టెంట్. ఆయన తోచిని ఆయన మనసులోకి వచ్చిన ఆలోచనలు కూడా అప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు. అప్పుడు ఉన్న సుబ్బారెడ్డి గారు చెప్పారో మరి లేకుంటే మిగతా సభ్యులు ఎవరు చేశారో తెలియదు. మొత్తానికి నెయ్యి కొనుగోలు, లడ్డు తయారీలో నెయ్యి కొనుగోలుకి సంబంధించి ఉన్న అప్పటి వరకు ఉన్న నిబంధనల్ని వాళ్ళు సడలించారు అని. అయితే అసలు ఏమి సడలించారు, ఏమి అంతకుముందు ఏమి నిబంధనలు ఉన్నాయి అనే దాని మీద నాకున్న చిన్న సమాచారం ఏంటంటే, ఆ టీటీడీకి చుట్టుపక్కల 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థానిక ఈ డైరీల నుంచే దాన్ని ప్రొక్యూర్మెంట్కి టెండర్లు ఆహ్వానించాలి అనేది పూర్వం నుంచి ఉన్న పద్ధతి. ఒకప్పటి నుంచి ఆ టీటీడీకి నెయ్యి సప్లై చేస్తున్న దాంట్లో మన కర్ణాటక గవర్నమెంట్ నంది అదంతా రైతులు, ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీని వాళ్ళ ఆధ్వర్యంలో నంది నెయ్యిని ఎక్కువ వాడుతుండేవారు. ఆ టెండర్ దాని మీదనే ఎక్కువ నడుస్తుండేది. తర్వాత ఏమైనా స్థానికంగా మిగతా వాళ్ళు మేజర్గా అది ఆవు నెయ్యి వాడతారు. కర్ణాటక వాళ్ళే సప్లై చేస్తున్నారు. మరి ఆ పరంపరని కొనసాగించకుండా మరి అంటే సరే కొంతకాలం పోయాక దేనికైనా ఒక 10-year పీరియడ్ ఉంటుంది. దాన్ని మళ్ళీ రెస్టోర్ చేసుకోవాలి, రేటు పెంచుకోవడానికి కానీ లేకపోతే అవసరాలు పెరిగిన దృష్ట్యా కానీ వాళ్ళు కొంత మళ్ళా రీటెండర్స్ కాల్ ఫర్ చేశారు. చేసినప్పుడు ఈ కమిటీ రికమెండేషన్స్ చేసింది, ఇది టీటీడీ బోర్డు చేస్తే ఒకవేళ దాంట్లో వాళ్ళు మొత్తం రిలాక్సేషన్స్ చేశారు. ఒకప్పుడు ఆయన పెట్టిన మొదట సింఘాల్ గారు పెట్టిన రూల్స్నే మళ్ళీ ఆయనే దాన్ని పట్టించుకోలేదు. కమిటీ ఏది చెప్తే దాన్ని వదిలేసేసాడు. ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అనేది ఇప్పుడు వచ్చిన అలిగేషను. అంటే అధికారులు సరే తప్పులు ఎతకొచ్చు, కానీ ఇప్పుడు అధికారులు, గవర్నమెంటు వాళ్ళ మూడు, వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ పెత్తనం, వీటన్నిటి మీద కూడా అధికారులు పనితీరు ఉంటుంది. ఇప్పుడైతే సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్ని మాట వినకపోతే మహా అయితే ఏం చేస్తారు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ టీటీడీలోనే ఉండాలనే కోరిక ఉండొచ్చు. ఏదైనా సరే సింఘాల్ గారు ఆ ఒత్తిడికి లొంగారో మరి దేనికి లొంగారో తెలియదు, కానీ ఆ సడలించిన నిబంధనల వల్లనే ఆయన్ని ఈరోజు దోషిగా తేల్చినట్టు నాకున్న ఇన్ఫర్మేషన్. అంటే
ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక అధికారి నెరవేర్చగలడా? ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే ప్రభుత్వం అంటే ఎవరు? వాళ్ళు అధికారులే కదా ఫైనల్గా అక్కడ డెసిషన్ తీసుకునేది. బోర్డు డెసిషన్ తీసుకుంటా సార్. బోర్డు తీసుకున్న డెసిషన్ని ఈవో ఆపగలడా? ఈవో ఆపగలడా అంటే తను దాని మీద ఒక అబ్జెక్షన్ చేసి ఈ కెన్ రెఫర్ ఇట్ టు ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి పంపొచ్చు. అందులో ఆ వెసులుబాటు ఉంది. అంటే తర్వాత గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. తప్పు చేసిన వాళ్ళు, ఆ నిబంధనలు మార్చిన వాళ్ళు, వాళ్ళందరిని వదిలేసి అబ్జెక్షన్ చెప్పలేదని ఈవోని ఫైండ్ అవుట్ చేయడం వదిలేశారని ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు వాళ్ళ మీద ఆల్రెడీ చాలామంది మీద ఛార్జ్ షీట్ పెట్టారు, కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ మెయిన్ కేసు ఏదైతే సిబిఐ వాళ్ళు విచారించారో, ఇప్పుడు సుప్రీంకోర్టు కేసు విచారణకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు వేరు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంటు ఆ సుప్రీంకోర్టు వాళ్ళు వేసిన వాళ్ళ పర్యవేక్షణలో సిఐడి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు ఒక కాపీ వీళ్ళకి ఇచ్చిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాల్సింది స్టేట్ గవర్నమెంటే కదా. స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి మరి వాళ్ళు ఉన్న పరంగా ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని యాక్షన్ తీసుకోమని వాళ్ళేం రికమెండ్ చేయరు. వీళ్ళు ఫర్దర్గా వెళ్ళడానికి ఈ కమిటీని వేశారు. మరి ఈ కమిటీలో పూర్తిగా అన్ని రికమెండేషన్స్ గురించి మనకు పూర్తిగా సమాచారం లేదు. కానీ నిన్న సాయంత్రమే దీని రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. సింగాల్ని ఆల్రెడీ ఆయన ఆల్మోస్ట్ ఈ ఆరోపణ వచ్చిన వెంటనే బయట అసలు అందరినీ మీరు తప్పుపడుతున్నారు, మరి సింగాల్ని వదిలేశారు ఏంటి, ఆయన మళ్ళీ తీసుకెళ్ళి మీరు అక్కడే టీటీడీలో మళ్ళీ ఎందుకు వేశారు అనగానే గవర్నమెంట్ గబగబా భుజాలు తడుముకొని ప్రభుత్వం టక్కన అతన్ని మళ్ళీ తీసి పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నాడు. ఆయన పోనీ రిటైర్డ్ కాబోయే ఆఫీసర్ కూడా కాదు, ఆయనకి చాలా సర్వీస్ కూడా ఉంది. ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు పక్కన పెట్టేసి ఈ విచారణలో ఇది ఏదైనా ఆ రిపోర్ట్ పూర్తిగా బయటకు వస్తే కానీ గవర్నమెంట్ నుంచి మరి అది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాను. దాంట్లో ఉన్న అధికారులు ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది అవును ఇప్పటికైతే ఉన్న సమాచారం వరకు ఈవో, తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజరు, టీటీడీ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఉంటే ఎఫ్ఎన్సీఓ అని అతను ఇంకొకళ్ళు ఎవరి మీద చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అది కొనసాగుతూ ఉంటే ఇదేంట్రా బాబు జెళ్లపాకం అంటారు. ఇది నెయ్యి పాకంలాగానే ఉంది. ఇప్పుడు ఇది జరిగింది ఇప్పుడు దాదాపు సంవత్సరంన్నర నుంచి ఈ నేతి మీద గొడవ చేసి ఒక రకంగా కంపు కొట్టించేశారు. జనానికే విసుగు వచ్చేసింది. ఎన్ని రోజులు నడిపిస్తారా అని చివరికి ఇది పొలిటికల్లే, ఏదో చస్తే సావని అనే లెక్కన తీసుకొచ్చి దాని సీరియస్నెస్ని చంపేశారు. యాక్చువల్గా అంటే ప్రభుత్వం తీసుకునేది కాదు, కోర్టులో జ్యుడిషియల్ వెళ్ళింది కాబట్టి ఉన్నప్పుడు తేల్చాలి తప్ప ప్రభుత్వం కాదు కదా. అంటే వెంకటేశ్వరరావు లాస్ట్ టైం లాగా ఇంత ముందులా లేదు ఇప్పుడు పరిస్థితి. ఈ సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయిన తర్వాత ప్రతి వాడి చేతిలోనూ ఫోన్ ఉంటుంది. ప్రతి వాడికి ప్రతి అంశం ఆసక్తి ఉన్నవాడికల్లా సెర్చ్ ఇంజిన్లో వాడు అంతకుముందు ఒక్కసారి టీటీడీ అని టచ్ చేస్తే అంతకుముందు వచ్చిన రిపోర్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా కూడా యాక్టివేట్ అయిపోయింది. అంతకుముందు ఏదైనా ఒక కేసు వస్తే ఎప్పుడైనా టీవీలో వచ్చేది, టీవీలో లేకముందు ఏంటి పేపర్లో వచ్చేది, పేపర్లో రాస్తే ఎప్పుడు యాక్షన్ జరిగినప్పుడు మళ్ళీ వార్త వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. డ్రైవ్ హంటింగ్ అలాగా ఉంటుంది అనమాట. దానివల్ల ప్రభుత్వం మీద ప్రెషర్ పెరుగుద్ది, విచారణాధికారుల మీద ప్రెషర్ పెరుగుతుంది. కోర్టులు కూడా రీసెంట్గానే వాటిని యాక్సెప్ట్ చేసినాయి. అవును, ఏది ఏసీబీ కోర్టు వీళ్ళిచ్చిన, సిబిఐ కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికల్ని, ఛార్జ్ షీట్లని రీసెంట్గానే రిసీవ్ చేసుకున్నాయి. అవును, తీసుకున్నాము, వీటిని విచారిస్తామని చెప్పినట్టున్నాయి. అదే మొత్తం కన్సాలిడేట్ చేసి ఇప్పుడు మరి అక్కడి నుంచి ఏమి రికమెండేషన్ వస్తాయి, మరి వాళ్ళు ఫర్దర్గా ఏమన్నా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నా ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తుందా, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇక్కడ దీని మీద ఇంకేమైనా యాక్షన్స్ తీసుకుంటారా తెలియదు. ఇప్పుడు టీటీడీ విషయం వచ్చేటప్పటికి ఇమీడియట్గా గుర్తొచ్చేది ఇంకొకటి పరకామణి కేసు. ఆ పరకామణి కేసులో దారుణంగా అంశం ఏంటంటే ఒక విజిలెన్స్ ఆఫీసరు అనుమానాస్పద పరిస్థితిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రైల్లో నుంచి కింద దూకి చచ్చిపోయాడనే సస్పెన్స్ మీద ఇప్పటికి కూడా అది సస్పెన్స్ సినిమాగానే మిగిలిపోయింది. తర్వాత ఒక్క మొక్క కూడా ఇంతవరకు రివీల్ బయటికి రాలా. మరి ఏం దర్యాప్తు చేశారో ఏం కనుక్కున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి సంచలనం సృష్టించిన కేసులన్నీ కూడా అదే స్లోగా వెళ్ళిపోతున్నాయి. మరి ఎప్పటికి విచారణ జరుగుతాయో, ఎన్ని యుగాలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అవును చూడాలి. ప్రభుత్వాలు ఒక చర్య మొదలుపెట్టినప్పుడు అది త్వరగా తీసుకుంటే మరొక సంఘటన జరగకుండా ఉండేదానికి
ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ విధానాలు మరి ఎలా ఉంటాయో చూద్దాం. మళ్ళీ కలుద్దాం.